ఈ రోజుల్లో ప్రపంచం మొత్తం ఒక చిన్న గ్రామంలా మారిపోయింది. ఒక దేశంలో జరిగే చిన్న మార్పు కూడా వేరే దేశాల మీద చాలా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా అమెరికా లాంటి పెద్ద దేశం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాని సెగ మనలాంటి దేశాలకు కూడా తగులుతుంది. ప్రస్తుతం అమెరికాలో ఒక కొత్త రకమైన బిజినెస్ గొడవ మొదలైంది. అదే టారిఫ్ యుద్ధం. టారిఫ్ అంటే సింపుల్గా చెప్పాలంటే వేరే దేశాల నుండి వచ్చే వస్తువుల మీద అమెరికా ప్రభుత్వం వేసే ఒక రకమైన పన్ను. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ పన్నులను భారీగా పెంచాలని చూస్తున్నారు. దీనివల్ల ఇండియా నుండి అమెరికాకు వెళ్లే వస్తువుల ధరలు అక్కడ పెరిగిపోతాయి. ధరలు పెరిగితే ఆటోమేటిక్గా జనాలు కొనడం తగ్గిస్తారు. ఇది మన ఎగుమతి వ్యాపారానికి ఒక పెద్ద దెబ్బ లాంటిది. ముఖ్యంగా మన దేశం నుండి అమెరికాకు ఎక్కువగా వెళ్లేవి వజ్రాలు, బంగారం మరియు రత్నాలు. దీనినే మనం జెమ్స్ అండ్ జ్యువెలరీ బిజినెస్ అని పిలుస్తాము. ఇండియాలో తయారు చేసే అందమైన నగలకు అమెరికాలో చాలా మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ టారిఫ్ రూల్స్ వల్ల ఆ వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు మొదలయ్యాయి. గత ఏడాది డిసెంబర్ 2025 నాటి లెక్కలు చూస్తే మన నగలు మరియు రత్నాల ఎగుమతులు సుమారు 5% వరకు తగ్గాయి. డిసెంబర్ నెలలో మొత్తం వ్యాపారం సుమారు 16,978 కోట్ల రూపాయల వరకు జరిగింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే కొంచెం తక్కువే. ఇలా ఎందుకు జరిగింది అంటే అమెరికా విధిస్తున్న కొత్త నిబంధనల వల్ల అక్కడి వ్యాపారులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. అయితే ఇక్కడే మన దేశం తన తెలివితేటలను చూపిస్తోంది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానికి భయపడి కూర్చోకుండా ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలో మన వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అమెరికా పన్నులు పెంచింది కదా అని మన వ్యాపారులు చేతులు కట్టేసి కూర్చోలేదు. అమెరికా కాకపోతే మరో దేశమని కొత్త మార్కెట్ల వైపు తమ దృష్టిని మళ్లించారు. దీనినే మనం మార్కెట్ డైవర్సిఫికేషన్ అంటాము. అంటే ఒకే కస్టమర్ మీద ఆధారపడకుండా ఎక్కువ మంది కస్టమర్లను వెతుక్కోవడం అన్నమాట. ఇప్పుడు మన దేశం చేస్తున్న పని కూడా అదే. అమెరికా మీద మనకున్న ఆధారపడటాన్ని తగ్గించుకొని ప్రపంచంలోని మిగతా దేశాలకు మన వస్తువులను పంపడం మొదలుపెట్టాము. ఈ విషయంలో మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే రెండు దేశాల మధ్య జరిగే ఒక ఒప్పందం. దీనివల్ల ఆ రెండు దేశాల మధ్య జరిగే వ్యాపారంలో పన్నులు చాలా తక్కువగా ఉంటాయి లేదా అస్సలు ఉండవు. ఇండియా ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలతో ఇలాంటి ఒప్పందాలు చేసుకుంది. దీని రిజల్ట్ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది కాలంలో యుఏఈ దేశానికి మనం పంపిస్తున్న ఎగుమతులు 28% పెరిగాయి. అలాగే ఆస్ట్రేలియాకు పంపే ఎగుమతుల్లో దాదాపు 40% పెరుగుదల కనిపించింది. అంటే అమెరికాలో తగ్గిన వ్యాపారాన్ని మనం ఈ దేశాల ద్వారా భర్తీ చేసుకుంటున్నాము. ఇది నిజంగా మన దేశం చేస్తున్న ఒక పెద్ద బిజినెస్ గేమ్ అని చెప్పాలి. హాంకాంగ్ దేశంతో కూడా మన వ్యాపారం చాలా బాగుంది. అక్కడకు కూడా మన ఎగుమతులు 28% పెరిగాయి. ఇలా కొత్త కొత్త దేశాలు మనకు తోడవడం వల్ల అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా మన ఆర్థిక వ్యవస్థకు పెద్దగా నష్టం జరగడం లేదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వెండి నగలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. సాధారణంగా మనం బంగారం మరియు వజ్రాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాము. కానీ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం వెండి ఆభరణాల ఎగుమతులు ఒకే నెలలో 248% పెరిగాయి. ఇది మామూలు విషయం కాదు. వెండి నగలు తక్కువ ధరలో దొరుకుతాయి కాబట్టి విదేశాల్లో ఉండే జనాలు వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మన జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వారు చెప్పేదాని ప్రకారం పరిస్థితి మారుతున్న కొద్దీ మన వ్యాపారులు కూడా తమ పద్ధతులను మార్చుకుంటున్నారు. కేవలం పాతకాలం నాటి డిజైన్లే కాకుండా ఇప్పుడు విదేశీయులకు నచ్చే విధంగా కొత్త రకమైన నగలను తయారు చేస్తున్నారు. దీనినే వాల్యూ అడిషన్ అంటారు. అంటే వస్తువుకు మరింత అందాన్ని, విలువను జోడించడం. దీనివల్ల మన వస్తువులకు ప్రపంచ మార్కెట్లో మంచి రేటు లభిస్తుంది. అలాగే ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటే ల్యాబ్లో తయారు చేసే వజ్రాల మీద కూడా మన దేశం ఫోకస్ పెట్టింది. ఇవి నిజమైన వజ్రాల్లాగే ఉంటాయి, కానీ ధర తక్కువగా ఉంటాయి. అందుకే వీటికి ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంది. భారతదేశం ఇప్పుడు బ్రిటన్, ఒమన్ మరియు న్యూజిలాండ్ వంటి మరికొన్ని దేశాలతో కూడా కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి రెడీ అవుతోంది. ఈ డీల్స్ కనుక పూర్తి అయితే మన దేశం నుండి ఎగుమతులు మరింతగా పెరుగుతాయి. అప్పుడు మనకు అమెరికా మీద అస్సలు భయం ఉండదు. ట్రంప్ ప్రభుత్వం టారిఫ్ పెంచినా తగ్గించినా మన బిజినెస్ మాత్రం ఆగదు. ఎందుకంటే మనకు ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద చాలా మంది స్నేహితులున్నారు. వ్యాపారం చేసేటప్పుడు ఒకరి మీద మాత్రమే ఆధారపడితే ఎప్పటికైనా ఇబ్బంది వస్తుంది. అందుకే భారత్ ఇప్పుడు తన మార్కెట్ను పెంచుకుంటూ పోతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే మనకు ఒక విషయం అర్థమవుతోంది. భారత్ ఇప్పుడు ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. మన దేశం ఎవరికి తలవంచదు అని తన దారిని తనే వెతుక్కుంటుందని ప్రపంచానికి చాటి చెప్తోంది. అమెరికా విధిస్తున్న టారిఫ్ రూల్స్ మనకు ఒక రకంగా మేలు చేశాయని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సమస్య రావడం వల్లే మనం కొత్త దేశాలను వెతుక్కున్నాము మరియు
మరియు మన వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తం చేశాము. ఆపదలో నుండే అవకాశాలు పుడతాయంటారు కదా, ఇది దానికి ఒక చక్కటి ఉదాహరణ. భవిష్యత్తులో మన ఎగుమతులు ఇంకా పెరుగుతాయని నిపుణులు నమ్మకంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఎగుమతి చేసేవారికి రకరకాల రాయితీలు ఇస్తూ ప్రోత్సహిస్తోంది. దీనివల్ల మన దేశంలో మరిన్ని పరిశ్రమలు వస్తాయి మరియు లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశీ డబ్బు మన దేశానికి రావడం వల్ల మన రూపాయి విలువ కూడా పెరుగుతుంది. టారిఫ్ లాంటి చిన్న చిన్న అడ్డంకులు మన వేగాన్ని ఆపలేవు. అమెరికా తన ఆట తానాడుతుంటే భారత్ తనదైన శైలిలో కొత్త ఆటను మొదలుపెట్టింది. ఈ పోరాటంలో చివరికి గెలిచేది మన దేశమే. ఎందుకంటే మన దగ్గర ప్రతిభ ఉంది, కష్టపడే తత్వం ఉంది మరియు సరైన ప్లాన్ ఉంది. ఈ వీడియో ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే, ప్రపంచ రాజకీయాలు మరియు వ్యాపారాలు ఎలా మారినా మనం సిద్ధంగా ఉంటే ఏ సవాళ్నైనా ఎదుర్కోవచ్చు. అమెరికా పన్నుల భయం నుండి బయటపడి ప్రపంచ మార్కెట్ను ఏరడానికి భారత్ సిద్ధమైపోయింది. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. మన వ్యాపారులు మరియు ప్రభుత్వం కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం భవిష్యత్తులో మన దేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1 ఎగుమతి దేశంగా మారుస్తుందని ఆశిద్దాం. ఏ దేశం ఎన్ని ఆంక్షలు పెట్టినా మన సత్తా ఏంటో మనం చూపిస్తూనే ఉంటాము. అదే నవభారతం యొక్క అసలైన బలం.